హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ ప్రజలకు అయితే జాగ్రత్తగా ఉండని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అయితే పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే మనకు దీని కారణంగా ఇప్పుడే ఇద్దరు చనిపోయినట్టుగా కూడా అయితే అప్డేట్లు అయితే వచ్చింది. అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి మరో 6 రోజుల వరకు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే దేని గురించి జాగ్రత్త ఉండాలని చెప్పారు, అలాగే మనకు ఈ ఇద్దరు ఎందుకు చనిపోయారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి యాక్టివేషన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక నేను మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉంటారండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక్కడ ఇద్దరు ఈరోజు అయితే చనిపోయారండి. అయితే మనకు 5 రోజుల వరకు అయితే తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే ఉండండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆ వివరాల్లోకి వెళ్తే కనుక, వడదెబ్బకు ఇద్దరు మృతి, ఇవాళ రేపు ఎండలు మరింత తీవ్రం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. నిన్న 6 జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగూలపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు చనిపోయినట్టుగా ఇక్కడైతే ఇచ్చారు. అలాగే మరోవైపు ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లుగా పేర్కొంది. నల్గొండ ఇక్కడ మాడుగూలపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇక్కడ మనకు నమోదైనట్లు కూడా ఇక్కడ మనకు మన యొక్క వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈ జిల్లాల్లోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి కూడా వెల్లడించారు. అయితే భద్రాద్రి, కొత్తగూడెము, ములుగు, అలాగే జయశంకర్, భూపాలపల్లి, అలాగే నెక్స్ట్ వచ్చేసి జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో పలు మండలాల్లో 45 నుండి 45.3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు అయితే రికార్డ్ అయ్యాయని చెప్పేసి పేర్కొంది. అలాగే మనకు మహబూబాబాదు, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ అనేది తీవ్రంగా అయితే మనకు కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకేంటంటే నిజామాబాద్, మహబూబాబాద్లో ఏంటంటే మనకు ఈ జిల్లాల్లో 44.9 డిగ్రీల సెల్సియస్తో మనకు ఎండ అనేది కొనసాగుతుంది. అయితే ఆల్రెడీ మనకు మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరైతే మరణించారండి. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే, మరో 6 రోజులు జాగ్రత్తగా అయితే ఉండండి. 6 రోజులు జాగ్రత్తగా ఉంటే కనుక ఈ ఎండలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఇది తగ్గుతాయి. సో మనకు మే 6వ తేదీన మనకు వర్ష సూచన కూడా అయితే ఉందండి. సో మనకు మే 6, 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మనకు వర్షాలు అనేది చెదురుమదురుగా అయితే కురుస్తాయి. సో దీని కారణంగా రాష్ట్రంలో యొక్క వాతావరణం అనేది కొంచెం చల్లబడుతుంది. సో అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండండి, ఇళ్లల్లోనే ఉండండి. చాలామంది ఏంటంటే ఇంటి పనుల కోసం బయటకు వెళ్తూ ఉంటారు. సో పనుల కోసం బయటకు వెళ్ళినా కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే హెచ్చరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అలాగే ఈ వడదెబ్బకు అంటే మనకు లాస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం ఎండలు చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంటు ఎండ తీవ్రత అనేది 44.6 డిగ్రీస్ అంటే చాలా వేడండి, చాలా హీటు. దీని కారణంగా సన్ స్ట్రోక్ తగిలితే కనుక డైరెక్ట్గా చనిపోయే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మరీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు ఒకవేళ పనులకు బయటకు వెళ్ళినా కానీ త్వరగా అంటే పని కంప్లీట్ అవ్వగానే వెంటనే మీరు తలపైన గుడ్డ కానీ చల్లటి గుడ్డ అనేది వేసుకొని సో దయచేసి జాగ్రత్తలు పాటించండి. పాటించకపోతే ప్రాణానికే ముప్పండి. సో ఈ ఎండతో మనకేంటంటే ఈ ఎండ ద్వారా మనం ఎంత సేఫ్గా ఉంటే అంత మన ప్రాణాలకు బెటర్ అని చెప్పేసి కూడా అయితే వాతావరణ అధికారులు అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకున్నటువంటి
ఇన్ఫర్మేషన్. ఇలాంటి ముప్పు ఇప్పుడు మనకు 44.6% మనకు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అలాగే మనకు రేపు కూడా ఎండ ఎక్కువ ఉంటుంది, మరుసటి రోజు ఎల్లుండి కూడా ఎండ ఉంటుంది. మళ్ళీ ఇదే విధంగా మనకు 3 days 4 days వరకు ఎండ ఉంటుందండి. మళ్ళీ క్రమేణా కొంచెంగా తగ్గుతూ వస్తుంది. జాగ్రత్తలు అయితే పాటించాలి. ఒకవేళ జాగ్రత్తలు పాటించకపోతే కనుక మీ యొక్క ప్రాణాలకి చాలా వరకు డేంజర్ జోన్లో ఉన్నట్లే. తప్పనిసరిగా మజ్జిగలు తాగండి. అలాగే ఏదైనా ఫ్రూట్స్ కానీ, సో మనకి ఏంటంటే కూలింగ్ వాటర్ కూడా అయితే మనకి ఏంటంటే ఇది కూడా వేడి కాబట్టి, సో కుండలో ఏదైతే నీళ్ళు ఉంటాయో కుండలో నీళ్లు వేసుకొని జాగ్రత్తగా మీరు అది తాగండి. సో దాని ద్వారా ఏంటంటే మన యొక్క బాడీలో హీట్ కూడా అయితే చాలా వరకు తగ్గించే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఇప్పటికే పలు విధాలుగా అంటే ఈ వడదెబ్బతో చాలా వరకు మరణించినట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ వీడియోను తెలిసిన వారికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలియని వారికి. అలాగే మీ ఇళ్లలో ఎవరైతే ముసలి వారు ఉన్నారో వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకు పడేటటువంటి ఎండల ద్వారా ఏంటంటే ముసలి వారి పైన చాలా వరకు ఎఫెక్ట్ అనేది చూపుతుంది. సో వాళ్ళు ఈ వడదెబ్బతో జ్వరం అనేది రావడం, సో ఆ జ్వరం 103, 104కు వెళ్ళడం, సో దాని ద్వారా వాళ్ళు ఏంటంటే చనిపోయే అవకాశాలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. సో జాగ్రత్తలు అయితే పాటించండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అనేది తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.